జానకి శ్రీనాథ్ న్యూట్రిషనిస్ట్ని. ఈరోజు మనము జ్యూసెస్ ఆర్ ఫ్లూయిడ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాము. ఎన్ని రకాలుగా ఈ ఫ్లూయిడ్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఆరోగ్యంతో పాటు మంచి పోషకాలు ఇచ్చే ఫ్లూయిడ్స్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాము. ఎండాకాలంలో ఎక్కువగా హైడ్రేషన్ గురించి మాట్లాడతాము, ద్రవ పదార్థాల గురించి మాట్లాడతాము. ఎందుకంటే ఎండాకాలంలో మనకి ఎక్కువ అంటే టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి మన శరీరము ఎక్కువ ఫ్లూయిడ్స్ని కోల్పోతుంది స్వెట్ ద్వారా. దీన్ని రిప్లెనిష్ చేయడానికి చాలా దాహం వేస్తుంది. అలాంటప్పుడు మనము ఏదో ఒక ఫ్లూయిడ్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి చూస్తాము. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హైడ్రేషన్ని మెయింటైన్ చేయాలి, శరీరంలో వాటర్ లెవెల్ని మెయింటైన్ చేయాలంటే మోస్ట్ డిపెండబుల్ ఈజ్ వాటర్, ప్లెయిన్ డ్రింకింగ్ వాటర్. కానీ ఒక్కోసారి మనకి వీటి అంటే డిఫరెంట్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్ కంటిన్యూస్గా మీరు 1 అవర్ కంటే ఎక్కువగా మీకు చాలా స్వెట్టింగ్ ఎక్కువ అయినప్పుడు, ఏదైనా పిల్లలు స్పోర్ట్స్లో ఉన్నప్పుడు కంటిన్యూస్గా 1 అవర్ తర్వాత కూడా వాళ్ళు అలాగే ఆడుతూ ఉన్నప్పుడు, అలాగే చెమట పెడుతున్నప్పుడు మీరు ఏదన్నా షుగర్ బేస్డ్ ఆర్ ఎనర్జీ బేస్డ్ ఆర్ స్పోర్ట్స్ డ్రింక్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఈ స్పోర్ట్స్ డ్రింక్లో మనము స్వెట్ ద్వారా లాస్ అయిన ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం వాటితో పాటు 5 to 6% ఆర్ 6 to 8% లెవెల్లో షుగర్ కూడా కలుపుతారు. సో మామూలుగా చాలా అడ్వర్టైజ్మెంట్ చూసి పిల్లలు ప్రతిసారి ఇంకా ఎండాకాలం దాహం వేస్తే అంటే గ్లూకోజ్ ఉన్న డ్రింక్ని దాహాన్ని తీర్చుకోవడానికి తీసుకోవాలి, ఎనర్జీ రావడానికి అనుకుంటారు. కానీ అలా చిన్న చిన్న వాటికి దాహం వేసేస్తే ఇలాంటి జ్యూసెస్ కానీ డ్రింక్స్ కానీ ఇవ్వకపోవడమే మంచిది. ఎప్పుడైతే కంటిన్యూస్లీ ఫిజికల్ యాక్టివిటీలో ఎంగేజ్ అవుతారు, చాలా ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవుతున్నారు, ఎనర్జీ బాగా ఖర్చు పెడుతున్నారో అప్పుడే స్పోర్ట్స్ ఆర్ ఈ స్పోర్ట్స్ డ్రింక్స్ మీద డిపెండ్ అవ్వడం మంచిది. అలాగే కమర్షియల్ డ్రింక్స్లో చాలా వరకు ఫ్లేవర్డ్ ఫ్రూట్ జ్యూసెస్ ఉన్న ఆర్ కలర్ ఉన్న జ్యూసెస్ అమ్మబడతాయి అన్నమాట. అంటే అవి ఆరెంజ్ ఫ్లేవర్లో మీకు దొరుకుతాయి ఆర్ మ్యాంగో ఫ్లేవర్లో దొరుకుతాయి. కానీ అందులో అవి ఫ్లేవర్తో చేస్తున్నారా, ఫ్రూట్ పల్ప్ వాడితే ఎంత వాడుతున్నారు అని న్యూట్రిషన్ లేబుల్ చూసుకొని వాడడం మంచిది. లేకపోతే మనం అనుకుంటాం ఓహో ఫ్రూటే మనం ఇస్తున్నాం పిల్లలకి, కానీ యాక్చువల్లీ వచ్చేది ఆర్టిఫిషియల్ కలర్, షుగర్ అండ్ సమ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ చాలా మనీ మనం కోల్పోతాం. కమర్షియల్ టెట్రాప్యాక్డ్ ఫ్రూట్ జ్యూసెస్ ఒక విధంగా మంచివే. అంటే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అంత ఎక్కువ న్యూట్రియంట్స్ ఉండకపోవచ్చు, కానీ అన్వాంటెడ్ ఎక్కువ షుగర్, యాడెడ్ షుగర్ అన్ని కంపెనీస్ వాళ్ళు ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేయరు. కాబట్టి న్యూట్రిషన్ లేబుల్ చక్కటి వాల్యూ బేస్డ్ బ్రాండ్ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు హైజీన్ పరంగా మంచిది. పిల్లలకు కనీసం కొన్ని పోషక పదార్థాలు, మనకి కూడా కొన్ని పోషక పదార్థాలు అందుతాయి. ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్డ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే సోడా వినియోగము, బబుల్స్ రావడము, వీటిని కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటారు. ఇందులో చాలా ఎక్కువ మోతాదులో షుగర్ ఉంటుంది, ఫ్రూట్ ఫ్లేవర్ ఉండొచ్చు, కలర్ ఉండొచ్చు, కానీ ఫ్రూట్ పల్ప్ మాత్రం అస్సలు ఉండదు. ఇంకా పైగా కొన్ని రకాల కెఫెయిన్, కొన్ని రకాల ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవి పిల్లలకి అంత మంచిది కాదు. ఇంకా ఎనర్జీ డ్రింక్స్ విషయానికి వస్తే కమర్షియల్ ఎనర్జీ డ్రింక్స్లో షుగర్తో పాటు ప్లెంటీ ఆఫ్ కెఫెయిన్, చాలా ఎక్కువ మోతాదులో కెఫెయిన్ ఉంటుంది. ఆల్మోస్ట్ 5-6 కప్పులు 10 కప్పులకి సమానంగా ఉన్న కెఫెయిన్ ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఎనర్జీ డ్రింక్స్ అస్సలు ఇవ్వకూడదు. పెద్దవాళ్ళు కూడా, ముఖ్యంగా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కూడా ఈ ఎండాకాలంలో థర్స్ట్ని అంటే దాహాన్ని తీర్చుకోవడానికి ఎనర్జీ డ్రింక్స్ వాడకుండా మామూలు ఆర్డినరీ ప్లెయిన్ వాటర్ కానీ ఆర్ టెట్రాప్యాక్డ్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఆర్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ హైజీనిక్లీ అవైలబుల్ అయితే అవి తీసుకోవడమే మంచిది. సో ఓన్లీ ఎనర్జీ డ్రింక్స్ అసలు తీసుకోకూడదు. అలాగే
కొన్నిసార్లు మనము బటర్ మిల్క్ అండ్ లస్సీ క్యాజువల్గా ఆర్డర్ చేసి తీసుకుంటూ ఉంటాము. బటర్ మిల్క్లో మీకు ఓన్లీ సాల్ట్, స్పైసెస్ యాడ్ చేయబడతాయి, ఎక్కువ క్యాలరీస్ ఉండవు. అదే లస్సీలో మాత్రం చాలా చక్కెర శాతము, ఒక్కోసారి వెన్న శాతం కూడా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఫ్రెష్ లస్సీలో చాలా ఎక్కువ వెన్న, షుగర్ కలపబడుతుంది. అవి హెల్తీనే, కానీ ఎవరైతే డయాబెటిక్ ఉన్నారో, లేకుంటే వెయిట్ ఆల్రెడీ ఎక్కువ ఉన్నారు, ఆల్రెడీ ఆహారం తీసుకున్నారు పిల్లలు, ఊరికే లిక్విడ్స్ గురించి మీరు ఒక సప్లిమెంట్ లాగా ఫ్లూయిడ్స్ గురించి తీసుకున్నట్టయితే ఇలాంటి లస్సీ వల్ల అనవసరంగా ఎక్కువ క్యాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కేర్ఫుల్గా అంటే ఏ ప్రోడక్ట్ వాటిలో న్యూట్రిషన్ లేబుల్ చూసి, ఇంగ్రీడియంట్స్ చూసి సెలెక్ట్ చేసుకోవడం పిల్లలకి ఫస్ట్ నుంచి అలవాటు అవుతే అనవసరంగా డెంటల్ కేరీస్, ఎక్కువ షుగర్ అంటే విటమిన్స్ లేని, షుగర్ ఉన్న కాస్ట్లీ డ్రింక్స్, అన్వాంటెడ్ ఇంగ్రీడియంట్స్ ఉన్న కాస్ట్లీ డ్రింక్స్ మీద మనం ఎక్కువ డబ్బు పెట్టకుండా మనం పెట్టిన వేళకి ఎక్కువ న్యూట్రిషన్ ప్లస్ హెల్త్ లాభాలు పొందాలి అంటే న్యూట్రిషన్ లేబుల్ చూసి ఫ్లూయిడ్స్ సెలెక్ట్ చేసుకోవడం చాలా అవసరం.